అలా పాపయ్య సిద్ధయ్య గంగానదిలో పుణ్యస్నానాలు చేసి దైవదర్శనం పూర్తి చేసుకున్న తర్వాత సిద్ధయ్య ఒక ప్రసాదం పొట్లాన్ని విప్పి పాపయ్య వైపు చూశాడు. అరే పాపయ్య, ఈ ప్రసాదం తీసుకో. మధురమైన పరవాన్నం, పవిత్రమైన కాశీ ప్రసాదం. అయ్యగారు, దీన్ని మొత్తం నేనే తినేయాలా, లేక ఇందులో మీకు కూడా కాస్త పెట్టాలా? పాపిగా, మన ఇద్దరం కలిసి వచ్చాం కదా, పంచుకుందాం. దీన్ని చూడు, దీనికి ఖరీదు ₹1. పంచుకోవాలంటే నువ్వు ₹1/2 నాకు ఇవ్వాలి. అయ్యో, ₹1 ఇవ్వాలా? నా దగ్గర అసలు చిల్లర లేదయ్యా. రేపు ఉదయం కాశీ నుంచి బయలుదేరేటప్పుడు ఇస్తాను. చూడు పాపయ్య, నీ పిసినారితనం మానేస్తానని మాటిచ్చావుగా, మళ్ళీ పిసినారితనం మొదలుపెట్టావా? నువ్వు డబ్బులు ఇవ్వకపోతే నా ఒక్కడి ప్రసాదాన్ని నీతో ఎందుకు పంచుకోవాలి? అయ్యగారు, కాశీలో ఇట్టా తిండి విషయంలో గొడవ పడకూడదంటారు. మీరు సగం ఇవ్వండి, నేను రేపిస్తాను. మీరు అన్నట్టు నా పిసినారితనం పోవడానికే ప్రయత్నిస్తాను. ఇప్పటికైతే ప్రసాదం ఇవ్వండి, నేను రేపు పొద్దున్నే డబ్బులు ఇస్తాను అనగానే సిద్ధయ్య కోపంగా తనలో తానే గొనుక్కుంటూ, సరే నువ్వు మారో, ఈ ఒక్కసారికి ఇది నా ఖర్చే అనుకుంటున్నాను, ఇదిగో తీసుకో. సిద్ధయ్య కోపంగానే ప్రసాదాన్ని సగం చేసి పాపయ్య చేతిలో పెట్టాడు. పాపయ్య వెంటనే దాన్ని సంతోషంగా తిన్నాడు. ఒరే పాపిగా, ఇక రేపు పొద్దుగాలే మనం ఊరికి బయలుదేరదాం. సరేనయ్యా, అలాగే వెళ్దాం. అలా ఆ రోజు గడిచింది. మరుసటి రోజు తెల్లవారుజామునే ఇద్దరూ తిరిగి ఊరు ప్రయాణం మొదలుపెట్టారు. అలా నడక మార్గంలో వెళ్తున్నారు. పాపయ్య, ఈ బురద చొక్కా విసిరేసి నేను నీకిచ్చిన చొక్కా వేసుకోమని చెప్పానుగా, ఇప్పుడు కూడా ఈ బురద చొక్కాతోనే నడుస్తున్నావేంటి? ఈ ఇంటికెళ్ళాక మీరిచ్చిన చొక్కా వేసుకుంటానయ్యా. మీరే చెప్పారు కదయ్యా, కాశీకి వచ్చిన వాళ్ళు ఏదో ఒకటి వదిలెళ్ళాలని. అందుకే ఇంటికెళ్ళగానే ఈ చొక్కాను వదిలి కొత్త చొక్కా వేసుకుంటానయ్యా. నీకుండేదే ఒక చొక్కా, ఈ బురద చొక్కా కూడా వదిలేస్తే నువ్వు నా చొక్కా అడుగుతావేమోనని భయమేసి నేను ముందే ఇచ్చాను చొక్కా. అయినా వదలమంటే పిసినారితనాన్ని వదలాలి. పవిత్రమైన కాశీలో నీ ఒక చొక్కాని కాదు, పిసినారితనం వదిలేస్తే నేను మళ్ళీ పేదవాన్ని అయిపోతానయ్యా. అలా మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వెళ్తూ ఉండగా దారిలో వాళ్ళకి ఒక సత్రం కనిపించింది. అరే పాపయ్య, ఆ సత్రంలో కొద్దిసేపు ఆగి భోజనం చేసేద్దాం. అయ్యో వద్దయ్య గారు, అక్కడ తినాలంటే పైసలు ఇవ్వాలిగా. మనమే ఎంత పుణ్యం చేసుకుంటే నడుచుకుంటూ వెళ్తున్నాం, ఇంకా కొంత దూరం నడిస్తే ఆకలి మాయమైపోద్ది. నడవండి అయ్యా. ఓరే పాపయ్య, నీ పిసినారితనం భరించటం నా వల్ల కాదురా. అయినా నా దారి నేను చూసుకుంటాను, నీ దారి నువ్వు చూసుకోమని చెప్పానుగా, మరి నువ్వేంటి నాకు సన్నా తగులుతున్నావు అని సిద్ధయ్య కోపంతో వెళ్తూ ఉంటాడు. అయ్యా అట్ట కాదయ్యా, ఊరికే ఎందుకు వృధా ఖర్చులని అలా అన్నాను అని కోపంగా వెళ్తున్న సిద్ధయ్య వెనకాలే పాపయ్య వెళ్తూ ఉంటాడు. అలా సత్రాన్ని దాటి కొద్ది దూరం వెళ్ళాక పాపయ్య కాలికి ముళ్ళు గుచ్చుకుంటుంది. అయ్యో, అమ్మో, అయ్యగారు, నా కాలికి ముళ్ళు గుచ్చుకుంది, అమ్మో నొప్పి అని గట్టిగట్టిగా కేకలు పెడతాడు పాపయ్య. ఆ కేకలు విన్న సిద్ధయ్య వెనక్కి తిరిగి చూశాడు. దేవుడా, ఏం జరిగింది? అయ్యో పాపయ్య, ఏమైంది అలా కేకలు పెడుతున్నావు? నాకు బాగా ఆకలేసి సరిగ్గా చూడకుండా నడుస్తుంటే కాలికి పెద్ద ముళ్ళు గుచ్చుకుంది, దయచేసి దీన్ని తీయండి అయ్యా. సరే సరే కూర్చో అని ముళ్ళు తీయటానికి ప్రయత్నించగా ఆ ముళ్ళు విరిగి కాలు లోపలే ఉండిపోయింది. అయ్యో, ముళ్ళు విరిగి లోపలే ఉంది, ఇది మరింత ప్రమాదం అయ్యగారు. ఇప్పుడు నేను నెట్ట నడవాలి? ఏం చేద్దాం, దగ్గరలో వైద్యుడు ఎవరైనా ఉంటే చూద్దాం అని చుట్టూ చూస్తారు. అప్పుడే అక్కడ ఒక మనిషి కనిపిస్తాడు. వెంటనే సిద్ధయ్య ఆ మనిషి దగ్గరికి వెళ్తాడు. అతని పేరు సూరి. అయ్యా, దయచేసి వినండి, మా వాడి కాలికి ముళ్ళు గుచ్చుకొని విరిగి లోపలుంది. ఇక్కడ దగ్గరలో ఎవరైనా మంచి వైద్యులున్నారా? అయ్యగారు, ఈ దారిలో 5-6 మైళ్ళు నడిస్తేనే గాని వైద్యుడు కనిపించడు, దారి కూడా చాలా కష్టంగా ఉంటుంది అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. పాప, ఇలాంటి పిసినారోడికి ఇది కర్మఫలం. అయ్యగారు, నన్ను వదిలేసి వెళ్ళిపోకండి, నేను ఎలాగోలా వస్తాను, కానీ నేను చనిపోతే? సరే పాపయ్య, నువ్వు నా వెంట వచ్చినందుకు నేను నీతో ఉంటాను, కానీ నువ్వు మారాలి. నిజంగా నీ పిసినారితనం వదిలేస్తేనే నీ కష్టం పోయిద్ది. పిసినారితనం వల్ల నీకు అవమానాలు అయ్యేయే గాని ఏ రోజైనా నీ పిసినారితనం నేను సంతోషించిందా చెప్పు అని సిద్ధయ్య పాపయ్యని నెమ్మదిగా నడిపించుకుంటూ తీసుకువెళ్తున్నాడు. సిద్ధయ్య కాలు నొప్పిగా ఉన్నా పాపయ్యకి సహాయం చేస్తూ నెమ్మదిగా నడిపించుకుంటూ వెళ్తున్నాడు. ఎడ్లబండి లేదు, కాలు నొప్పి, పైగా తిండి లేదు. అలా కాలు నొప్పి వల్ల ఆకలి వల్ల ఇద్దరూ పూర్తిగా అలసిపోయి దారి పక్కన ఉన్న చెట్టు కింద కూర్చున్నారు. అరే పాపయ్య, నాకు ఆకలి వల్ల ప్రాణం పోయేలా ఉందిరా, నీకో దండం. దగ్గరలో ఏదైనా తినుబండారాలుంటే కొనుక్కొని తిందాం పద. నువ్వివ్వనంటే నేనే డబ్బులిస్తాను.
కనీసం నా కోసమైనా పద. అయ్యగారు, నాకు కూడా ఆకలి భయంకరంగా ఉంది. కానీ ఆ పూటకొల్లమ్మ ఇంటి దగ్గర సగం రూపాయి ఇవ్వలేదు కదా. ఇప్పుడు వందలు ఇచ్చి తింటానా? ఇప్పుడు డబ్బులు కట్టడం మొదలెడితే నా కష్టార్జితం అంతా పోయిద్ది. ఈ ఆకలిని కొంచెం భరిస్తే అదే మాయమవుద్ది. నీ పిసినారితనం నీకు ఆకలి మాయం చేస్తుందేమో కానీ నాకైతే మంట పుట్టిస్తుంది. నేను ముందుకెళ్తున్నాను, నువ్వు కావాలంటే ఇక్కడే ఉండి ఆకలి భరించు అని సిద్ధయ్య కోపంగా అక్కడి నుంచి కొంచెం ముందుకు నడిచాడు. పాపయ్య ఆయన్ని వెంబడించలేక అక్కడే ఆకలి బాధతో వణుకుతూ కూర్చున్నాడు. అయ్యగారు వెళ్ళిపోయారు. నాకిప్పుడు కాల్లో ముళ్ళు నొప్పి, ఆకలి, చలి అన్నీ ఒకేసారి వచ్చాయి. చచ్చేలా ఉన్నాను బాబోయ్. ఈ నొప్పి తట్టుకోవడం నా వల్ల కాదు. అయినా నా పిసినారితనం నన్ను ఇబ్బంది పెట్టిందే గాని ఏ రోజు సంతోషపెట్టలేదు అని తనలో తాను తిట్టుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు. కాసేపటికి, ఛీ, ఈ పిసినారితనం వల్లే కదా ఇదంతా. ఇందాక అయ్యగారు చెప్పినట్టు సత్రంలో ఉండి కాసేపు విశ్రాంతి తీసుకొని కడుపు నిండా తినేసి వచ్చుంటే బాగుండు. ఇప్పుడు ఇలా కాలు నొప్పిగా ఉండేది కాదు. నా కాలికి ముళ్ళు కూడా గుచ్చుకునేది కాదు. ₹1 కోసం పోయి ఇప్పుడు ఏకంగా నా కాళ్ళే పోగొట్టుకునేలా ఉన్నాను. అయ్యో దేవుడా, ఏంటయ్యా నాకు ఈ శిక్ష? అయినా నాలాంటి పిసినారు వాళ్ళకి ఇట్లాంటి శిక్ష పడాలే అని తన కష్టాలకి కారణం పిసినారితనమే అని తెలుసుకున్న పాపయ్య బాధపడుతూ ఉంటాడు. అప్పుడు సిద్ధయ్య మళ్ళీ అక్కడికి వచ్చాడు. చూడు పాపయ్య, నువ్వు ఎంత అన్నా నేను నిన్ను వదిలేసిపోలేకపోతున్నాను. నీకంటే పెద్దాన్ని, నీ స్నేహితుణ్ణి. నేను డబ్బులు ఇస్తాను, నువ్వు దయచేసి ఇక్కడే ఉండు. నేను వెళ్ళి దగ్గరలో ఏదైనా తినుబండారం ఉంటే తీసుకొస్తాను. అయ్యగారు, నన్ను క్షమించండి. నా పిసినారితనం మిమ్మల్ని కూడా ఎంతో బాధపెట్టింది. ఈ కాశీ యాత్రలో నేను ఏ చెడుని వదిలేయాలంటే నా ఈ పిసినారితనాన్ని వదిలేయాలని అర్థం చేసుకున్నాను. నేను కూడా మీతో పాటు వస్తాను, పదండి. కానీ డబ్బులు మాత్రం తర్వాత ఇస్తాను. అమ్మయ్యా, ఇన్నాళ్ళకి నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు. సరే, నువ్వు నాతో రావక్కర్లేదు, ఇక్కడే ఉండు. నువ్వు మారితే అంతే చాలనుకున్నాను. నీ స్నేహానికి కట్టుబడి నేనే తీసుకొస్తాను అని అక్కడి నుంచి సిద్ధయ్య దగ్గరలోని చిన్న దుకాణం వైపు నడిచి భోజనం కొనుక్కొని పాపయ్య దగ్గరికి వచ్చాడు. ఇద్దరూ కడుపు నిండా తిన్నారు. అయ్యగారు, మీరెంత మంచివారో. మీ దయాగుణమే నన్ను ఈ ఆపద నుంచి రక్షించింది. ఇక నుండి నేను మారతానయ్యా. నా పిసినారితనాన్ని వదిలేస్తాను. సంతోషం పాపయ్య, నువ్వు మారావు. ఇక మన ప్రయాణం సంతోషంగా సాగుతుంది. ఇప్పుడు నేను నీకు సాయం చేస్తాను. ఈ ముళ్ళు నొప్పి తగ్గగానే మనం నెమ్మదిగా ప్రయాణం పూర్తి చేద్దాం. అలా కష్టాలన్నీ మర్చిపోయి నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటూ కాలినొప్పిని భరిస్తూనే ప్రయాణం మొదలుపెట్టారు. కాశీయాత్ర చేసిన తర్వాత పాపయ్యలో వచ్చిన మార్పు వారి స్నేహాన్ని మరింత దృఢం చేసింది. జనార్దన్ ఒంటరిగా ఇంటి పక్కన బండరాయి మీద కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు. ఆలోచిస్తూ ఒక్కసారిగా ఉలిక్కిపడినట్టుగా లేచి పరిగెత్తుకుంటూ గ్రామాధికారి దగ్గరకు వెళ్ళాడు. ఏంటి జనార్దన్, ఏమైంది? ఇలా వచ్చావు? ఏంటి సంగతి? ఇంట్లో అంతా కుశలమేనా? ఇంట్లో అంతా బాగానే ఉన్నారయ్యా. కానీ నా మనసే 2 రోజులుగా కాస్త అయోమయంలో పడింది. అంతలా ఏమైంది? ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే నువ్వు ఇంతగా ఎందుకు దిగులు పడుతున్నావు జనార్దన్? ఏదో చాలా పెద్ద విషయమే జరుగుంటుంది. నీ మనసుని కలవరపరిచేంత ఏం జరిగింది జనార్దన్? అది ఎలా చెప్పాలో అర్థం కావటం లేదయ్యా. చెప్పటం కాదు గాని చూపిస్తాను రండి అని గ్రామాధికారిని తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు జనార్దన్. అయ్యా, నా ఇల్లు మరమ్మత్తు కోసం నేలంతా తవ్వానయ్యా. అలా తవ్వుతూ ఉంటే ఆశ్చర్యం కలిగించే ఓ విషయం బయటపడింది అని చెప్తూ తాను తవ్విన చోట కప్పి ఉంచిన గుడ్డని తీస్తాడు జనార్దన్. జనార్దన్ చెప్పిన దాన్ని చూసి గ్రామాధికారి కళ్ళు చెదిరిపోతాయి. ఎందుకంటే అక్కడ బంగారు నిధి ఉంది. లంకె బిందెలతో పాటు కొన్ని తాళపత్ర గ్రంథాలు కూడా అక్కడున్నాయి. అయ్యా, ఇది 2 రోజుల క్రితం నాకు కనిపించింది. నా భార్య ఏమో మన ఇంటి కింద దొరికిన ఆస్తి మందే కదా, ఏరే వాళ్ళకి ఇవ్వటం ఎందుకంటుంది. మా అమ్మేమో ఉంచినా పంచినా నీ ఇష్టం గాని నువ్వు చేసిన పని తర్వాత నీకు గుర్తుకొస్తే బాధ గాని అసంతృప్తి గాని ఉండొద్దని చెప్పింది. నాకేం చేయాలో అర్థం కాక ఆలోచనలో పడ్డాను. 2 రోజులుగా ఆలోచనలో పడి కడుపుకి సరిగా తిండి తినలేకపోయాను. కంటి నిండా నిద్ర కూడా లేదు. మనసంతా గందరగోళంగా ఉంది. ఇంకేం చేయాలో తెలియక మీ దగ్గరికి వచ్చానయ్యా. మీరే ఏదో ఒకటి చెయ్యాలి. సరే, ముందు దాన్ని కప్పే. ఏం చేయాలో ఆలోచిద్దాం. నాకు ఒక అరగంట సమయం ఇవ్వు. జాగ్రత్తగా ఆలోచించి ఒక నిర్ణయం చెప్తాను. అలాగేనయ్యా, మిమ్మల్ని కొంత సమయం తర్వాత కలుస్తాను. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న తర్వాత గ్రామాధికారి తిరిగి తన ఇంటికి వెళ్ళిపోతాడు.
జనార్దన్ ఆ నిధిని కప్పేసి తన భార్య దగ్గరికి వెళ్తాడు. జనార్దన్ రావటం చూసిన తన భార్య జ్యోతి, ఏవయ్యా, మన ఇంట్లో మనకు ఆ నిధి దొరికింది, దాన్ని వాడుకోవడానికి ఎందుకు అంతలా ఆలోచిస్తున్నావు? కొంప తీసి ఈ విషయం ఇంకెవరికైనా చెప్పవేంటి? కొంపలు ముచ్చే పని మాత్రం చేయకు. ఆ నిధి గురించి ఆలోచిస్తూ మన ఇంటికి మనం వెళ్లకుండా ఇలా ఇక్కడ వేరే వాళ్ళ ఇంట్లో ఎన్ని రోజులుంటావు? నువ్వేం చేస్తావో నాకు తెలీదు. రేపటిలోగా మనం మన ఇంటికి వెళ్ళాలి. ఆ నిధి కూడా మనకే దక్కాలి. అలా కాదు జ్యోతి, ఆ నిధి మన ఇంట్లో దొరికింది, కానీ అది మనం సంపాదించింది కాదు కదా. మనం సంపాదించింది మనం ఎలా తీసుకుంటాం చెప్పు? ఇలాంటి మాటలు ఆడుకునే చిన్నపిల్లలకు చెప్పడానికి బాగుంటాయి, జీవితాల్లో పనికిరావు. మాటలు మంచితనం మనకి పిడికిడి అన్నం పెట్టవు. మళ్ళీ చెప్తున్నా, రేపటిలోగా మీరేదో ఒకటి తేల్చలేదో నేనేం చేస్తానో మీకు తెలుసు. ఇక మీ ఇష్టం. సరే, ఒకసారి అమ్మతో మాట్లాడొస్తాను. అమ్మా, జ్యోతి ఆ నిధి గురించి కాస్త కంగారు పెడుతుంది. నువ్వేదో ఒకటి మాట చెప్తే దాన్ని బట్టి ఏదో ఒక నిర్ణయం తీసుకుంటానమ్మా. నా నిర్ణయం ఎప్పుడో చెప్పానురా, నీకేది చేయాలనిపిస్తే అజ్జి. కానీ చేసిన తర్వాత ఇట్లా చేసి ఉండకూడదని మాత్రం బాధపడద్దు. నువ్వు చేయబోయే ప్రతి విషయం నీకు సంతోషం ఇవ్వాలి. దానికి నువ్వేం చేయాలో ఆలోచించుకుంజి. సరే, నువ్వు ఎప్పుడు తిన్నావు ఏమో ఈ మధ్య ఆ పనికి మళ్ళీ నిధి వల్ల నువ్వు సరిగ్గా తిండి కూడా తినట్లేదు. నా త్వర నేను తినిపిత్తా. అమ్మ కోడల పిల్ల, నువ్వు వచ్చి ఇక్కడ వీడి పక్కన కూర్చోకూడదు. కళ్ళారా ఇద్దరిని పక్క పక్కన చూసుకుంటా. నువ్వు కూడా కడుపులో 2 ముద్దలు పడేసుకున్నట్టు ఉంటది అని అనగానే జ్యోతి కూడా వచ్చి భర్త పక్కన కూర్చుంటుంది. అంతలోనే గ్రామాధికారి అక్కడికి వచ్చి జనార్దన్ని పిలుస్తూ ఉంటాడు. భోజనం తింటున్న జనార్దన్ లేచి గ్రామాధికారి దగ్గరికి వెళ్తాడు. అయ్యా, ఆలోచించారా? నేను బాగా ఆలోచించిన తర్వాత నాకొక విషయం అర్థమైంది జనార్దన్. నీకు నీ ఇంట్లో నిధి దొరికింది. ఆ ఇంట్లో 3 తరాలుగా మీ వాళ్ళే ఉంటున్నారు. కానీ 3 తరాల క్రితం మీ ముత్తాత వాళ్ళ నాన్న మా ముత్తాత వాళ్ళ నాన్నకి బాగా సేవ చేశాడని, శేష జీవితం గడపమని ఒక ఇల్లు కట్టించి ఇచ్చాడంట. ఆ ఇల్లే ఈ ఇల్లు. అలా కట్టేటప్పుడు ఒక వీలునామా కూడా రాశాడు. 4వ తరంలో ఈ ఇల్లు మళ్ళీ మా వాళ్ళకే చెందాలి అని. అంటే మా తాత వీలునామా ప్రకారం ఈ ఇల్లిప్పుడు నాకు చెందుతుంది. కావాలంటే ఈ వీలునామా చూడు అని అప్పటికప్పుడు తాను తయారు చేసిన దొంగ వీలునామా చూపిస్తాడు గ్రామాధికారి. అంటే ఇప్పుడు ఆ నిధితో పాటు ఆ ఇల్లు కూడా మీదే అంటారు, అంతేనా? అంతేనా అంటే అంతే కదా. ఇది నేను మాట్లాడేది కాదు కదా. వీలునామాలో ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను. దీనికి నేనేం చేయగలను? సరే, అలాగే చేద్దామయ్యా. కాని ఊరికే ఇల్లు మీకిస్తే మీ తాతల గొప్పతనమే ఉంటుంది. ఊరందరినీ పిలిపించి మన ఊరి రచ్చబండ దగ్గర మీ తాతల గొప్పల గురించి చెప్పి మా ఇల్లు మీ చేతుల్లో పెడతాను. అయ్యో, అంతమంది ముందెందుకు జనార్దన్? నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అయినా అంతమంది ముందు పొగడ్డం ఎందుకు చెప్పు? ఇన్ని రోజులు మీ ఇంట్లో ఉంటున్నాం. మీ తాతల ఔదార్యం గురించి, ఆ కాలంలోనే ఇంత నిధిని దాచారంటే మీ తాతల తెలివితేటల్ని నలుగురికి తెలిసేలా చెయ్యాలి కదా. అలాగే చేద్దాం. మీరు సాయంత్రం రచ్చబండ దగ్గరికి వచ్చేయండి. మిగతాది నేను చూసుకుంటాను. ఇంకొంటాను అని చకచకా చెప్పేసి ఇంట్లోకి వెళ్ళిపోతాడు జనార్దన్. సాయంత్రానికి ఊరి జనాలని పోగేసి రచ్చబండ దగ్గర సమావేశపరుస్తాడు. అయ్యా, మీరు గ్రామాధికారి, మంచి చెడ్డ ఆలోచన చెప్పేవాళ్ళు. మీరట అన్యాయం చేయడం మీకు తప్పు అనిపించట్లేదు? అన్యాయం చేశానా? నేనేం అన్యాయం చేశాను? అది జనార్దన్ గడిల్లే కదా, ఆడింట్లో నిధి దొరికితే ఆడిదే కదా. సరే, ఆ నిధి మీద మీకు కన్ను పడిందే అనుకుందాం. నిధి వరకు మాత్రమే ఆగకుండా ఇంకా ఆ ఇంట్లో ఎక్కడైనా తవ్వితే నిధులు దొరుకుతాయేమో అన్న ఆశతో ఇంటిని కూడా మీరే లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మీకు న్యాయమా? చెప్పండి. అవ్వా, ఊరి పెద్దను పట్టుకునేలా మాట్లాడొచ్చా? అయ్యా, మీ దగ్గరున్న వీలునామా ఇట్టా ఇవ్వండి. దాన్ని ఒకసారి చదివి గ్రామ ప్రజలందరికీ వినిపించి తర్వాత మిగతా పని చూసుకుందాం అని గ్రామాధికారి చేతిలో ఉన్న వీలునామా తీసుకొని దాన్ని చదవటం మొదలు పెడతాడు జనార్దన్. కాసేపటికి చదవటం పూర్తయింది. అయ్యా, మీ వీలునామా తప్పుగా ఉంది. ఇందులో మీరు మీ ముత్తాత వాళ్ళ నాన్న సేవలకి మెచ్చి మా ముత్తాత వాళ్ళ నాన్నకి ఇల్లిచ్చారని చెప్పారు. కానీ అది అబద్ధం. ఎందుకంటే మా ముత్తాత తండ్రి ఎప్పుడూ పనిచేయలేదు. ఆయన పక్షవాతంతో మంచాన పడుంటే తన భార్య తనని చూసుకుంది.
ఇలా మోసం చెయ్యాలని మీకెట్టా అనిపించిందయ్యా? మిమ్మల్ని నమ్మినందుకు బాగానే బుద్ధి చెప్పారు. మీ ముందే ఈ ఊరి ప్రజలకి ఒక మాట ఇవ్వాలని ఇప్పుడే అనుకుంటున్నాను. ఏం మాట్లాడుతున్నావు జనార్దన్? నీకు మతుండే మాట్లాడుతున్నావా అని గ్రామాధికారి అంటాడు. కానీ జనార్దన్ గ్రామాధికారి మాట పట్టించుకోకుండా, ప్రజలారా, ఇప్పుడే గ్రామాధికారి గారు మాట ఇచ్చారు. అదేంటంటే ఆయన వాళ్ళ ఇంటిని మాకే ఇవ్వాలనుకుంటున్నారు. అంతేకాదు, ఇంట్లో దొరికిన నిధిని కూడా ఊరందరికీ పంచాలని నిర్ణయించుకున్నారు. అవునవును, అలాగే నిర్ణయించుకున్నాను. జనార్దన్ ఎలా చెప్తే అలా. ఈ జనార్దన్ ఏంటి ఇలా ఇరికించాడు? అప్పుడే ఊరి ప్రజలందరూ పరుగు పరుగున వెళ్లి జనార్దన్ ఇంట్లో ఉన్న నిధిని బయటకు తీసి సమపాళ్లలో ఊరందరికీ పంచటం మొదలుపెట్టారు. నిధితో పాటు ఉన్న తాళపత్ర గ్రంథాలని ఊరి పండితుడికి ఇస్తారు. ఆ తాళపత్ర గ్రంథాలను చూసిన పండితుడు ఆ గ్రంథాలని చూశాక, ఒరే జనార్దను, ఇవి ఖచ్చితంగా మీ తాత రాతలేరా? మీ తాత తన రచనల గురించి చెప్తూ ఉండేవారు. వీటిని నేను తీసుకుని వెళ్ళి అందరికీ తెలిసేలా చేస్తాను అని ఆ పండితుడు తాళపత్ర గ్రంథాలని తీసుకుంటాడు. నిధిని పంచుకున్న ఊరి జనాలు జనార్దన్ని ఎంతో మెచ్చుకుంటూ ఉంటారు. జనార్దన్ నిజాయితీనే తనకి ఇంత మంచి పేరుని తెచ్చిపెట్టిందని ఊరందరూ జనార్దన్ని, తన కుటుంబాన్ని మెచ్చుకుంటూ ఉంటారు.